నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. యాక్షన్ కింగ్ అర్జున్ పేరు వినగానే ఆయన తెలుగులో యాక్ట్ చేసిన ఎన్నో హిట్ సినిమాలు మన కళ్ళ ముందు కదలాడుతుంటాయి. అయితే ఆయన నటుడే కాదు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్షన్ కొరియోగ్రాఫర్, వీటన్నిటి మించి మంచి సింగర్. ఇవన్నీ కాదు, అసలు సినిమా పరిశ్రమ మీద కంప్లీట్ అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన తెలుగులో ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుగులో డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఇంతకుముందు జై హింద్ 2 భాషల్లో ఆయన డైరెక్ట్ చేశాడు. అయితే జై హింద్ 2 తెలుగులో మాత్రమే ఫస్ట్ సీతాపయనంతో ఆయన డైరెక్ట్గా తెలుగులో దిగాడు రంగంలోకి. ఈ సినిమాలో ఆయన కుమార్తెనే తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు హీరోయిన్గా. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గారి మేనలుడు నిరంజన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమాకి మనందరికీ సుపరిచితుడైన అనూప్ రూబెన్స్ గారు సంగీతం అందిస్తున్నారు. సో వీళ్ళందరూ ఇప్పుడు మన ముందున్నారు. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా రాబోతున్న ఈ సీతాపయనం సినిమాకి సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారో వాళ్ళ మాట్లాడినాం. అందరికి నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ గారు మిమ్మల్ని ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. యా, సో యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మనం మీట్ అవ్వాలని, బట్ కుదరలేదు. సో ఈ సినిమా రూపంలో మనం ఇప్పుడు కలుస్తున్నాం. ఏంటి సీతాపయనం అన్నారు, వాలంటైన్స్ డేలో రిలీజ్ చేస్తున్నారు, ఏంటి లింక్ ఏంటి? ఇది మంచి డేట్ అని రిలీజ్ చేస్తున్నామండి. ఇంకొకటి ఈ కథలో ఒక లవ్ స్టోరీ కూడా ఇందులో ఉంది కాబట్టి లవర్స్ డే అది రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకున్నాము. దట్ ఇస్ ద రీజన్ ఫిబ్రవరి 14th. టైటిల్ సీతాపయనం ఏంటి? ఈ టైటిల్కి రామాయణంకి ఏమన్నా లింక్ ఉందా? లేదండి, లేదు. రామాయణానికి లేదు. అంటే రామాయణం అంటే కంప్లీట్ అని కాదు, సోషలైజ్ చేయటం. లేదు సోషల్ అలా కాదండి. ఇది ఒక పురాణ కథని మనం ఇండియనైజ్ ఇప్పుడు ఉండేదానికి సోషలైజ్ చేసి అలా గడుపుతున్నారు కదా. అవును. లేదండి, అలాంటిది ఏం లేదు. దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్ స్టోరీ అండి. ఏం టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? సీత అంటే హీరోయిన్ పేరు సీత పిక్చర్లో. సో పయనం ఇట్స్ ద జర్నీ. టీజర్లో అది ఉంది, తన జర్నీ. ఆ జర్నీలో లవ్ ఏమి జరుగుతుంది అనేది. ఓకే. టైటిల్ ఒక లేడీ టైటిల్ లాగా ఉన్నా మీరు ఓవరాల్ పిక్చర్ చూస్తే అలా ఉండదు. ఐశ్వర్య గారు ఫస్ట్ టైం తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు, దట్టు మీ నాన్నగారి డైరెక్షన్లో. ఎలా అనిపించింది అసలు? చాలా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ చాలాసార్లు చెప్పాను దట్ నాన్నతో వర్క్ చేయడం నాకు ఒక బ్రీజ్ లాగా ఉండింది, చాలా కంఫర్టబుల్గా ఉండింది. అండ్ ఇంత స్పెషల్ సినిమా బికాజ్ ఈ సినిమాలో అన్నీ బాగుంది. యూనో హీ గేవ్ మీ అ గ్రేట్ టీమ్ టు వర్క్ విత్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ అవ్వచ్చు, కాస్ట్ అవ్వచ్చు, ఎన్ని సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. సో నాకు ఒక డ్రీమ్ డెబ్యూ ఇది. అండ్ హీ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్ సెట్స్లో. అండ్ మా నాన్నకి నా మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది, దానివల్ల నేను ఇంకా బెటర్గా యూనో ఐ కెన్ డూ బెటర్ అని నా నమ్మకం. కానీ మీరు 2013లో డెబ్యూ ఇచ్చారు యాక్చువల్గా యాజ్ ఏ ఆర్టిస్ట్గా. 13 years జర్నీలో మీరు చేసింది ఓన్లీ ఇది 3rd మూవీ అనుకుంటా. వై ఏంటి అంత డిలే ఏంటి? అంటే మీ నాన్నగారు ఏమన్నా మీ యాక్టింగ్కి ఏమన్నా ఆపారా, లేదంటే ఏంటి అసలు? అబ్సల్యూట్లీ నాట్. అది ఇప్పుడు మీరు అడిగితే అదికి రీజన్స్ నేను చెప్పను, బికాస్ దెర్స్ నో రీజన్. ఐ బిలీవ్ రైట్ టైం ఉండాలి, రైట్ ఫిల్మ్ ఉండాలి, అండ్ అన్నీ ఒక యూనో కలిసి రావాలి. ఒక రైట్ ప్రాజెక్ట్ అని ఒక ఆర్టిస్ట్కి దొరకాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఐ థింక్ డెస్టినీ అవ్వచ్చు, అదే దట్స్ ద ఓన్లీ ఆన్సర్. అండ్ బట్ నాన్నగారు ఆపి అలాంటి సిచ్యువేషన్ అని ఏమీ లేదు, అసలు లేదు. ఫాదర్ మదర్ ఇద్దరు ఆర్టిస్టులే కాబట్టి మీకు అలాంటి సమస్య రాదు. బట్ అంటే నేను అడిగింది ఎందుకంటే ఆర్టిస్ట్గా కాకుండా వేరే ప్రొఫెషనల్గా వేరే ఏమన్నా వేరే జాబ్లో కానీ ఏమన్నా బిజీగా ఉన్నారా? లేదా? అలాంటి ఏం లేదు. ఐఎమ్ అ డాన్సర్, సో నేను చాలా డాన్సింగ్, ఐ లర్న్ కథక్, సో అవన్నీ ఉంది. ఫ్యాషన్లో నాకు చాలా ఇంట్రెస్ట్. సో ఆల్ దోస్ ఆర్ మై సైడ్ థింగ్స్. ఇది కూడా నాకు ఒక ప్యాషన్. సో యా. హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్? మ్యారీడ్ లైఫ్ అస్సలు సినిమా స్టార్ట్ అయిపోయింది. అవునా? ఓకే, దానికి తర్వాత వస్తాను. యా, నిరంజన్ డెబ్యూ తెలుగులో ఎలా అనిపించింది? అది దట్టు అర్జున్ గారి డైరెక్షన్లో రావటం.
సార్, ఒక పెద్ద బాధ్యత సార్. అండ్ చాలా నర్వస్గా ఉన్నాను నేను. ఏంటంటే ఫస్ట్ టైం తెలుగు, నాకు తెలుగు రాలేదు, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో ఈ మూవీతో సార్ నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఐ థింక్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో చాలా నర్వస్ అండి, అంతే ఏం చెప్పాలి. సాంగ్స్ విన్నా చాలా బాగున్నాయి. ఇందాక నేను అర్జున్ గారికి కూడా చెప్పాను, అంటే బసవన్న సాంగ్ కానీ, అలాగే ఈ 2 లవ్ సాంగ్స్ కానీ, అంటే సీత తన గురించి హీరో పాడిన సాంగ్ కానీ, ఈ 2 పాటలు కూడా చాలా బాగున్నాయి. ఏంటి నీకు అర్జున్ గారి వైపు నుంచి వచ్చిన కోఆపరేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ గారితో ఈ ఫిలిం వర్క్ చేయడం చాలా ఒక వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ అని, లైక్ హీ హాస్ వాట్ నాట్ అన్నీ తెలుసు ఆయనకి. బికాస్ నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు హీరోగా, డైరెక్టర్గా, అండ్ సో అన్ని లాంగ్వేజెస్ దట్ టు. సో హీ హాస్ అంటే అన్ని ఫీల్డ్స్లో చాలా నాలెడ్జ్ ఉంది సార్. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఆయనతో నేర్చుకున్నాను చాలా. బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ వర్క్, మామూలుగా లైఫ్లో కూడా చాలా ఆయనకి ఈజ్ వెరీ ఫండమెంటల్ లైఫ్, అంటే లైక్ ద హెల్త్ పరంగా కానీ, లేకపోతే టైమింగ్ కానీ. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా ఈజీ అయింది వర్క్. ఒక మంచి ఫ్రెండ్గా నాకు ఇప్పుడు లైక్ ట్రీటింగ్ యాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మీరు అన్నట్టు అన్ని శాఖల మీద సంపూర్ణమైన అవగాహన ఉంది ఆయనకి. ఎస్పెషల్లీ మ్యూజిక్ పరంగా కూడా మంచి నాలెడ్జ్ ఉంది. ఆయన డైరెక్ట్ చేసిన జై హింద్లో పాటలు కానీ అవన్నీ మనం విన్నప్పుడు అది తెలిసిపోతుంది అది. సో ఈ సినిమాకి సంబంధించి మ్యూజికల్గా ఆయన ఇచ్చిన సజెషన్స్ ఏంటి, ఆయన మీ నుంచి తీసుకున్న ఆ అవుట్పుట్ అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెలోడీస్ అంటే చాలా ఇష్టం సార్కి. అండ్ ఈ ఫిలింలో కూడా కొంచెం బీట్ ఉన్నా కూడా సాంగ్స్ దాంట్లో మెలోడీ ఉంటుంది. సో అది ఒక కేర్ తీసుకున్నాం ఈ ఫిలింకి. అండ్ నాకు హెల్ప్ అయింది ఏంటంటే ఆయనది ఒక ప్యాషన్ టువర్డ్స్ మ్యూజిక్ అండ్ ఒక జడ్జిమెంట్. ఇప్పుడు ఒక ట్యూన్ వింటే ఆయన జడ్జ్ చేయగలుగుతారు, ఓకే దిస్ ఈజ్ వాట్ దిస్ వర్కింగ్, దిస్ నాట్ వర్కింగ్ అనేది. మేము దేనికి కూడా ఆప్షన్స్ అని చేయలేదు సార్. ఒక్క సాంగ్ మటుకు ఇంకొక ఎక్స్ట్రా ఆప్షన్ ఇచ్చాను, బట్ అది బాగుంది, బట్ అది నెక్స్ట్ సినిమాకి వాడదామని పెట్టారు. బట్ సో నెక్స్ట్ సినిమా కూడా నీకే కన్ఫామ్. అర్జున్ గారు, సో ఇప్పుడు తెలుగు సినిమా అనేది వరల్డ్ వైడ్గా గుర్తింపు ఉన్న ఇది, అంటే పాన్ ఇండియా అని తెలుగు సినిమా అనే కాదు, అసలు టోటల్ సౌత్ ఇండియానే పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్ళిన లాంగ్వేజ్ తెలుగు. సో ఈ టైంలో మీరు తెలుగులో డైరెక్షన్ చేయడం అనేది ఎందుకు ఇంత ఆలస్యమైంది? అసలు స్ట్రైట్ తెలుగు సినిమా చేయడం అనేది ఆలస్యం కాదు సార్. డైరెక్షన్ నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నాను. కన్నడంలో కూడా సినిమా డైరెక్ట్ చేశాను. అదే మీకు తెలుసు కదా, ఇది జై హింద్ 2 చేశాను. జై హింద్ 2 ఇక్కడ వర్షాలు వచ్చేసింది ఆ టైం కరెక్ట్గా. అక్కడ రిలీజ్ చేశాను. అభిమన్యును సేమ్ అక్కడ రిలీజ్ చేశాను. అక్కడ స్టేట్ అవార్డ్ అంతా వచ్చింది ఆ సినిమాకి. సో అది చేస్తుంటాను, తర్వాత యాక్టింగ్ చేస్తుంటాను అన్ని భాషల్లో. కొంచెం సెలెక్టివ్గా చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇప్పుడు తెలుగులో అమ్మాయితో ఎందుకు తీస్తున్నానంటే, మీరు చెప్పినట్టు తెలుగు ఇండస్ట్రీ ఫెంటాస్టిక్గా ఉంది, ఇప్పుడు చాలా బాగుంది కంపారిటివ్లీ. అండ్ అగైన్ మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, తెలుగు సినిమాలే మంచి బాగా పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఐ బిలీవ్ ఇన్ ద కంటెంట్ ఆఫ్ ద వాట్ ఎవర్. మనం చేసే సినిమా కంటెంట్ బాగుంటే పాన్ ఇండియాకి పోతుంది. మేమే ఇది పాన్ ఇండియన్ సినిమా అదే పాన్ ఇండియన్ అవ్వదు. అలానే చాలా సినిమాలు దెబ్బతింటున్నాయి కదా. నేను ఎప్పుడు నా సినిమా పాన్ ఇండియన్ సినిమా నేను చెప్పను సార్. అది నేను మంచి సినిమా మనం తీయాలి, బాగుంటే జనం దాన్ని పాన్ ఇండియా చేస్తారు, మన చేతిలో లేదు అది. సో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మాకు ఎప్పటి నుంచో 46 ఇయర్ అయిపోయింది తెలుగు ఇండస్ట్రీ నుంచి. మన మాపల్ల గోపాలుడు 80 అప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 41 ఇయర్స్. నేను ఇండస్ట్రీకి వచ్చి 46 ఇయర్స్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఐ నో తెలుగు ఇండస్ట్రీ. సో తెలుగులో చేయలేదు కాబట్టి ఇంకోటి తెలుగులో ఇంట్రొడ్యూస్ చేద్దాము అని తెలుగు స్టార్ట్ చేసింది. ఫస్ట్ అలాగే స్టార్ట్ అయ్యింది. అండ్ అగైన్ తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు చాలా బాగుంది. దట్స్ ద రీజన్ వి స్టార్టెడ్. సబ్జెక్ట్ మీద నమ్మకంతో చేస్తున్నారా, లేదంటే మీ అమ్మాయిని హీరోయిన్గా
తెలుగులో నిలబెట్టాలని సినిమా చేస్తున్నారు? ఎలా అసలు? ఇది ఒక క్వశ్చన్ కాదు, 2 క్వశ్చన్ అది. ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయి కోసం సినిమా తీస్తున్నానా? ఎస్, అమ్మాయి కోసం తీస్తున్నాను. తర్వాత రెండోది సబ్జెక్ట్. అమ్మాయిని నిలబెట్టాలి అంటే అమ్మాయి కోసం సినిమా చేయాలి. ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఏ ప్రజెంటేషన్, సినిమాలాగా ప్రజెంటేషన్ ఇవ్వాలంటే మంచి ప్రజెంటేషన్ అయి ఉండాలి కదా. అది అంటే మంచి కథ 100% ఇది గుద్దాలి అంటేనే. లేకపోతే నేను యాక్టింగ్ ఇదంతా వదిలేసుకొని వచ్చి 1-2 years ఒక సినిమా మీద కూర్చొని చేయాలి అనేది నేను చాలా వదిలేసుకుంటున్నాను. యాజ్ అన్ యాక్టర్గా ఎన్నో సినిమాలు వద్దు 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 అని చెప్పుకుంటూ వచ్చాను. సో అదంతా వద్దు ఎందుకు మనం చెప్తున్నామంటే ఇది గుద్దాలని. ఓకే. సో ఊరికి ఏదో చేయడానికి నేను వచ్చి చేయక్కర్లేదు. వేరే ఎవరికైనా ఓన్లీ ఐ కెన్ ప్రొడ్యూస్ ద మూవీ. నేను ప్రొడ్యూస్ చేస్తాను, మీరు డైరెక్ట్ చేసుకోండి. ఒక డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడు మంచి సినిమా ఇవ్వాలి అన్న ఒక తపన. అది వాట్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఐమ్ గివింగ్ టు మై డాటర్ అనేది స్టార్టింగ్ పాయింట్. అంతే. ఫినిషింగ్ పాయింట్ ఏంటంటే జనానికి మనం మంచి సినిమా ఇవ్వగలుగుతాం అనేది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏమైనా ఇంట్లో ఏం మాట్లాడుకున్నా పోయి ఫైనల్గా సినిమా అవుతే జనం చూస్తారు. వాళ్ళు ఇదేంట్రా ఇది సినిమా ఇది అనకూడదు కదా. డైరెక్షన్ కోసమే ఈ మధ్య మీరు బాగా సినిమాలు అంటే తెలుగులో ఎస్పెషల్గా చాలా రేర్గా చేస్తున్నారు. అవును సార్. అంటే ఏంటి అంటే మీరు ఓకే అంటే మీకు క్యారెక్టర్స్ రాకుండా ఉండవు. మీ చుట్టూ సబ్జెక్ట్స్ అల్లుకొని సినిమాలు తీసే ఇది కూడా ఉంది. ఈవెన్ దో మీరు కాదనుకొని ఎందుకు దూరంగా ఉన్నారు తెలుగుకి? నేను ఎప్పుడు దూరంగా లేదు సార్. ఇప్పుడు మొన్న కూడా సినిమా చేశాను కదా సార్, చేస్తూనే ఉన్నాను. మరి మీరు ఎందుకు? నా పేరు సూర్య తర్వాత మళ్ళీ చేయలేదు. నా పేరు అయిన తర్వాత ఇంకోటి చేశాను, కిలాడిని ఒక సినిమా చేశాను. అది పెద్దగా ఆడలేదు సినిమా. చేస్తూనే ఉన్నాను, బట్ నచ్చేలా కావాలి కదా సార్. ఇప్పుడు మీరే చెప్తారు అప్పటి నుంచి ఉన్నది ఇదేంటి ఇది, వై డిడ్ యూ డూ దిస్ అని అడుగుతారు కదా, ఆ భయం సార్. ఎక్కడికి వెళ్ళినా మనం చేసి ఉంటాము. తర్వాత ఒక్కొక్కసారి కథ ఒకటి చెప్తారు, ప్రజెంటేషన్ ఒక రకంగా చేస్తారు, అది భయం అయిపోతుంది నాకు. సో అప్పుడు అక్కడ డబ్బు వర్క్ చేయదు. అయ్యో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, తిడతారు జనం, ఎందుకే ఇలా చేసావు, మంజునాథ లాంటి సినిమాలు చేసావు, ఈ సినిమా చేసావు, ఇంత మంచి సినిమాలు చేసి వై డి యూ డూ లైక్ దిస్ అని అడుగుతారు కదా సార్. అందుకే అయినా వీఆర్ నాట్ జీనియస్ అనుకోండి. మనం ఒకసారి అనుకుంది ఆడుతుంది, ఒక్కొక్కసారి ఆడదు అనుకుంటే అదే ఆడుతుంది అనుకుని ఆడదు. ఇదన్నీ ఉంటాయి. ఆ ప్రిడిక్షన్ అనేది మనం చేయలేము. మనం చేయలేము బాధ్యత. బట్ స్టిల్ విత్ వాట్ ఎవర్ ద ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్, దాన్ని చూసి డిసిషన్ తీసుకునేదే. కొంచెం దానికి ఆలస్యం అవుతుంది. ఇప్పుడు డైరెక్షన్ వేరే, ఐ మీన్ మెయిన్ ప్యాషన్ ఇట్ నా మోర్ దెన్ యాక్టింగ్. నాకు డైరెక్షన్ చాలా ఇష్టం. కానీ మీరు ఇంతకుముందు డైరెక్షన్ చేసిన సినిమాలు అన్నీ చూస్తే అటు యాక్షన్ కానీ పెట్రియాటిజం ఉన్న సినిమాలు కానీ ఎక్కువగా అయ్యే చేశారు. ఈ సినిమాలో కొంచెం ఆ లవ్ ట్రాక్ అదంతా కనపడుతుంది. సో ఆ సినిమాలకి ఈ సినిమాకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అసలు? అది పేట్రియాటిక్ ఫిల్మ్స్ మీరు చెప్పింది. ఇది కూడా ఒక రకమైన పేట్రియాటిజమే. ఇది ఫ్యామిలీ పేట్రియాటిజం అని మనం అనుకోవచ్చు. గుడ్. ఓకే, బికాజ్ వాల్యూస్ ఆఫ్ రిలేషన్షిప్. పేట్రియాటిక్ అంటే మన దేశంలో అక్కడ వచ్చి బార్డర్లో నిలబడి గన్నులో షూట్ చేస్తే మాత్రం కాదు. ఇక్కడే మనం చాలా ఉంది కరెక్ట్ చేసుకునేది. సో అలాంటి చాలా మారల్స్ ఈ సినిమాలో ఉంటుంది. వాల్యూస్ ఏంటి, రిలేషన్షిప్ వాల్యూస్ ఏంటి, సమాజం అనేది ఏంటి, అక్కడ నువ్వు ఎలా ఉండాలి, నీకేం సమాజం ఇస్తే నువ్వేమి ఇస్తున్నావు అని చాలా విషయాలు మనం ఈ సినిమాలో చెప్తున్నాం విత్ లవ్ అనేది. ప్లస్ ఈ కమర్షియల్గా మనకేమేమి కావాలి, ఫైట్స్ అది నీట్గా అలాగే చేసుకొని చేసిన ప్రయత్నమే సీతాపయణం. ఐశ్వర్య గారు, ఇప్పుడు టైటిల్లే మీ మీద సీతాపయనం అంటే బర్డెన్ మొత్తం మీ మీద ఉంది. డైరెక్షన్ చేసింది మీ ఫాదర్ అయినా ఆడియన్స్ స్ట్రైట్గా చూసి ఫీల్ అయ్యి మీ క్యారెక్టర్ చుట్టూనే మొత్తం సబ్జెక్ట్ అంతా ఉంటుంది కదా. సో దాన్ని మీరు ఎంతవరకు సక్సెస్ఫుల్గా నేను చేయగలిగానని ఫీల్ అవుతున్నారు? అది మీరే చూసి చెప్పాలి, డైరెక్టర్ చెప్పాలి, అందరూ ఆడియన్స్ చెప్పాలి. నాకు వచ్చి ఇది ఒక పెద్ద బాధ్యత. మీరు చెప్పినట్టు నాట్ జస్ట్ టైట్యులర్ రోల్,
అది ఒక ఫిలింకి యూనో సూటెడ్ యాప్ట్ టైటిల్ అని యూనో అది జరిగింది. బట్ ఫిలింలోనే చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు అండ్ ఫర్ మీ టు యాక్ట్ విత్ దెమ్, యాక్ట్ ఆపోజిట్ దెమ్, అది నాకు ఒక లెర్నింగ్ గ్రౌండ్ లాగా ఉండింది. సో అండ్ ఆఫ్ కోర్స్ నాన్నగారు నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అది ఒక పెద్ద బాధ్యత. అండ్ థర్డ్ జనరేషన్ యాక్టర్, సో యునో ఐ కాంట్ బీ అమెచ్యూర్ అని నాకు తెలుసు. సో నా సైడ్ నుంచి నేను అన్ని ప్రయత్నం చేశాను అండ్ ఐ జస్ట్ హోప్ ఆడియన్స్ ఫీల్ ద సేమ్. మీరు చెప్పాలి. ఇంట్లో ఫాదరు డాటరు అనే రిలేషన్షిప్ వేరు. అవును, వన్స్ సెట్కి వచ్చిన తర్వాత హీరో, తను డైరెక్టర్, మీరు హీరోయిన్. అబ్సల్యూట్లీ. సో ఏంటి ఆ రెండింటి మధ్య మీరు ఫీల్ అయిన ఆ డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు, ఇది నా సెకండ్ ఫిలిం నాన్నగారి డైరెక్షన్తో. కన్నడలో ఒక ఫిలిం చేశాను. సో ఈ ఫిలింలో నాకు చాలా ఈజీగా ఉండింది. యూనో ఫస్ట్ టైం నేను వర్క్షాప్ చేసినప్పుడు నాకు ఒక భయం ఉండింది, అయ్యో ఎలా చేస్తాను, బికాజ్ ఇన్హిబిషన్ ఉంటుంది కదా నాన్నతో, యునో యూ కాంట్ బీ అన్ అదర్ క్యారెక్టర్. సో ఆ వర్క్షాప్ చేసినప్పుడు అన్నీ వెళ్ళిపోయింది. క్లాప్ యాక్షన్ అని చెప్తే హీఈస్ నాట్ మై ఫాదర్ ఎనీమోర్. సో ఆ బ్యారియర్ క్లియర్గా ఉంది ఇద్దరికి. అండ్ హీ గివ్స్ మీ దట్ కంఫర్ట్, యునో. సో వెరీ వెరీ ప్రొఫెషనల్ ఆన్ సెట్, డైలాగ్స్ అండ్ యునో షార్ట్ డివిజన్స్ దాంట్లో ఉంటారు నాన్న. నేను వచ్చి తెలుగు నాకు కొత్త లాంగ్వేజ్, సో అవన్నీ నేర్చుకోవడం, మై కాస్ట్యూమ్స్, ఐ మీన్ మై ఓన్ క్యారెక్టర్. అప్పుడు నెంబర్ ఆఫ్ టేక్స్ తిన్న సీన్ కానీ షార్ట్ కానీ ఏమైనా ఉందా? చెప్పండి. ఇద్దరు అంతే, ఇద్దరు 1 టేక్ 2 టేక్ ట్రైన్డ్. నేను పెద్దగా నేర్పించి ఇది ఇలాగే చేయాలి అలాగే చేయాలి అనేది చెప్పింది చాలా తక్కువ. ఓకే. అంటే యాజ్ ఎ డైరెక్టర్ లేదు, ఇది కొంచెం ఆ సీన్లో అలా ఉంటుంది కాబట్టి కొంచెం ఇక్కడ తగ్గించుకుందామా ఇక్కడ చేద్దామా అనేది చెప్పాను తప్ప, మిగతాదంతా వాళ్ళు బాగా హోంవర్క్ చేసుకునే వచ్చారు ఇద్దరు. ఓకే. ముందే మేము చెప్పేసాం ఇది కదా, ఇది ఎవ్రీథింగ్ దే నోస్, డైలాగ్ కూడా ముందే అంతా రెడీ చేసాం. సో ఆ ప్రాబ్లం అసలు ఏమీ రాలేదు. మీ మదర్ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా, బికాజ్ నాకు మా అమ్మ అంటే ఒక ఇన్స్పిరేషన్ లాగా, నాట్ జస్ట్ ఎట్ హోమ్, ఈవెన్ ఆన్ స్క్రీన్. చేసింది ఒక 5 to 6 మూవీస్ చేశారు. తెలుగులో నాన్నతో చేశారు, కన్నడలో ఒక్క ఫిలిం చేశారు, పెద్ద హిట్ అయిపోయింది. సో షీ ఈజ్ లైక్ మై ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా, డాన్స్లో, యాక్టింగ్లో, డైలాగ్స్లో. సో మా అమ్మ వచ్చి షార్ట్ చూసి ఇలా చేస్తారు, ఇలా అంటే ఓకే ఏమో చేసాము అని, బికాస్ షీఈస్ వెరీ ఓపెన్, చాలా ఓపెన్గా అన్నీ చెప్తారు. బాగాలేదంటే చెప్పేస్తారు, ఇలా చేయకూడదు, కొంచెం యునో యువర్ మాడ్యులేషన్, అన్ని సజెషన్స్ ఇస్తారు. సో మన అమ్మకి నచ్చితే ఓకే అని. సో మోస్ట్ ఆఫ్ ది సీన్స్ అన్నీ బాగా నచ్చినాయి. ఫిలిం చూసారు, ఫిలిం చాలా బాగా నచ్చింది. ఏంటి తన కాంప్లిమెంట్ ఏంటి సినిమా చూసి బయటికి రాగానే? షీ హ్యాడ్ టియర్స్ ఇన్ హర్ ఐస్. సో దానికన్నా పెద్ద కాంప్లిమెంట్ ఏమీ లేదు. గుడ్ గుడ్. యా నిరంజన్, సో ఫస్ట్ టైం తెలుగు తెరకు వస్తున్నావు. ఆల్రెడీ మీ మామయ్య ఇక్కడ మంచి ఐడెంటిటీ ఉన్న హీరో, ఆయన మంచి డైరెక్టర్ కూడా. సో స్క్రీన్ మీద యాక్ట్ చేసేటప్పుడు అర్జున్ గారు మీకు ఇచ్చిన సలహాలు ఏంటి, అలాగే మీ మామయ్య ఇచ్చిన సలహాలు ఏంటి? అర్జున్ గారితో ఏం చెప్పాలంటే, ఒక్కొక్క షార్ట్ పర్ఫెక్షనిస్ట్ ఆయన, చాలా పర్ఫెక్ట్గా నేను చెప్పాలి, డైలాగ్స్ అండ్ సటిల్ యాక్టింగ్ ఎలా చేయాలనేది సార్ నాకు చాలా ప్రాక్టీస్ చేశారు. ఇలాగే రావాలి, సటిల్గా యాక్టింగ్ చేయాలి, ఫీల్ అవ్వాలి ఆ క్యారెక్టర్తో, యూనో గెట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ అని. సో అది నేను చాలా ప్రాక్టీస్ చేశాను సార్ దగ్గర. నా చిన్నాన్న ఏం చెప్పారంటే, స్పిరిచువల్గా టీచ్ చేస్తారు నన్ను, పేషెన్స్ ఉండాలి, హంబల్గా ఉండాలి. తర్వాత యాక్టింగ్ అన్నీ నేను చిన్నప్పటి నుంచి నేను యాక్టింగ్ స్కూల్లో, డ్రామా, థియేటర్ నుంచి నేను ప్రిపేర్ అవ్వదని అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చాను. సో అన్నీ ఇది డాన్స్, ఫైట్స్, డాన్స్ అన్నీ ట్రైనింగ్ తీసుకొచ్చానే నేను ఇక్కడ వచ్చాను. సో అలా చూసారా సినిమా ఉపేంద్ర? చూసారా? లేదు, ఇంకా లేదు, స్పెషల్ స్క్రీనింగ్ ప్లానింగ్. ఓకే. ఎలా అంటే ఆన్ సెట్స్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? చాలా ఉంది సార్, చాలా ఉంది. ఎందుకంటే ఆబ్వియస్లీ యాక్షన్ కింగ్ అర్జున్ సార్ యాక్షన్ కంపోజ్ చూడడానికి అది ఒక థ్రిల్. సో అది నాకు కంపోజ్ చేస్తారంటే, ఒక ఫైట్స్ ఏదైనా ఉంటుందో,
డైలాగ్స్, సీక్వెన్సెస్, ఎమోషనల్ సీన్స్ ఎలా చేస్తారు. సార్ యాక్టింగ్ చూడడానికి ఒక ఇది అదృష్టం. సార్ డైరెక్టర్ లాగా డిఫరెంట్, యాక్టర్ లాగా డిఫరెంట్, ప్రొడ్యూసర్ లాగా డిఫరెంట్. సో చాలా వేరియేషన్స్ చూసాను నేను. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ అండ్ ఆనర్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ సీతాపయ. యా, ఈ సినిమాకి సంబంధించి మీరు ఒక నోటెడ్ హీరో ప్లేస్లో మీరు ఈ సినిమాకి వచ్చారు. సో ఆ క్యారెక్టర్ మీకు రావటం అనేది ఎలా జరిగింది? నాకు బ్లెండ్ అయిపోయింది సార్ ఈ క్యారెక్టర్. నేను ఏదో ఇమేజ్ పెట్టుకుని నేను రాలేను ఇక్కడ. ఏమది క్యారెక్టర్, అభి ఎలా ఉంటుంది ఆ క్యారెక్టర్, నేను ఈజీగా ఓపెన్ హార్టెడ్లీ చేశాను. సో నాకు సెట్ అయింది. నేను నా డాటర్ కోసం సినిమా చేసిన హీరో క్యారెక్టరైజేషన్ ఉందే, న్యూ ఫేస్, ఎవరికి ఇంతవరకు అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ దొరకలేదు అని నేను చెప్తాను. ఫంటాస్టిక్ ఎలివేషన్, క్యారెక్టర్ ఎలివేషన్ అలా ఉంటుంది హీరోది. ఓకే, అంటే యాక్చువల్గా మీరు ఫస్ట్ అనుకున్న హీరో వేరు కదా, ఆ హీరో ప్లేస్లో ఈ హీరోని తీసుకున్న తర్వాత ఆ క్యారెక్టరైజేషన్లో ఏమైనా చేంజెస్ జరిగినాయా, లేదంటే సేమ్ అదే ఇంకా ఏమైనా ఎన్హాన్స్ జరిగిందా, ఎలా? లేదు సార్, కథ సేమ్ కథ. ఎప్పుడో నేను లాక్ చేశాను కథ ఇదే ఉంటుందని. అండ్ మీరు చెప్పినట్టు ఈ పర్సనాలిటీ కోసం ఒక్కొక్కసారి డైలాగులు మారుతాయి అంతే. ఓకే, మిగతాదంతా టోటల్ స్క్రిప్ట్ వాజ్ టోటలీ లాక్డ్. బికాజ్ నేను ఎప్పుడు 13 years నుంచి నేను ఈ లైన్ అనుకున్నాను. ఆ తర్వాత చేయాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా కూర్చొని, లేదు సీన్ కావాలో వద్దు, ఆల్టర్నేట్ సీన్స్ అంతా చాలా చేసుకొని అందులో సెలెక్ట్ చేసుకొని మనం ప్లాన్ చేసాం. సో ఏది చేంజ్ అవ్వలేదు, నథింగ్ చేంజ్డ్, ముందా యాస్టీగా ఎగ్జాక్ట్లీ ద సేమ్. సూపర్. ట్రీట్మెంట్ సార్, మీ మేనల్లుడు ధ్రువ ఏంటి తన క్యారెక్టర్ ఏంటి? దాని మీద మంచి సాంగ్ ఉంది. మీరు ఇంత ఓపెన్గా దాని క్యారెక్టర్ ఏంటి అని అడిగేస్తున్నారు కదా సార్. అదే సార్, ఇది అంటే ఇంపార్టెన్స్ లేదా బసవన్న సాంగ్ కానీ అలాంటి ఒక ఆయన మంచి పేరున్న హీరో, కర్ణాటకలో వన్ ఆఫ్ ది టాప్ హీరోస్. అక్కడ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. సో ఇందులో చేయించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని మనకి కరెక్ట్గా ఒకటి కుదిరింది. ఇది ఇమ్మీడియట్గా వచ్చి ఓకే, ఎస్ ధ్రువ విల్ బీ డూయింగ్ దిస్ అని ఫిక్స్ అయిపోయాం. అది ఏంటి అని మీరు థియేటర్లో చూసినప్పుడు మీకు తెలుస్తుంది. బట్ ఇట్స్ లైక్ ఫుల్ ఒక ఎమోషనల్ క్యామియో ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు తనే కాదు, ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు కానీ సత్యరాజ్ గారు కానీ అవును మీరు, సో ఈ క్యారెక్టర్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? అన్ని క్యారెక్టర్స్ సార్. ఇప్పుడు నా క్యారెక్టర్ నుంచి మీరు తీసుకుంటే, నా క్యారెక్టర్ నుంచి ఒక కథ వస్తుంది. ఈయన నాదే కథ అని చెప్పొచ్చు మీరు. ఈయన క్యారెక్టర్ నుంచి హీరో నుంచి చూసుకుంటే హీరో కథ ఇది, హీరోదే ఫుల్ స్టోరీ ఎలా ఉంటుంది. మీరు ప్రతి క్యారెక్టర్ సత్యరాజు గారు చూసుకుంటే ఆయన కథ ఉంటుంది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చూసుకుంటే వాళ్ళ నుంచి స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. అలా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ హియర్. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళంతా ఎంత బాగా చేశారో అని నేను చెప్పడం కాదు, ఆల్రెడీ చేశారు. దే హ్యావ్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్. ప్రకాష్ రాజ్ అండ్ సత్యరాజ్ సార్ కూడా. సో దే హ్యావ్ ఆల్రెడీ డన్ ఫెంటాబులస్ రోల్స్ ఇన్ దర్ కెరియర్. సో అందులో నుంచి కొంచెం ఏదైనా డిఫరెంట్ మనం చేయగలుగుతామా అని చేశాను అనుకుంటాను. నా క్యారెక్టర్ కూడా నాకే కొత్త అది. నేను చేయాలనుకుంది యాక్చువల్గా ఐ జస్ట్ వాంటెడ్ ఓన్లీ డైరెక్ట్ ఆ క్యారెక్టర్, వేరే ఇంకా ఎవరో అనుకున్నాను. సో తర్వాత లాస్ట్లో మన ఇంట్లో అంతా ఓన్లీ యూ హ్యావ్ టు డూ, ఇట్స్ ఎ నైస్ క్యారెక్టర్. ఎవరు ఫస్ట్ చెప్పింది ఎవరు? అవునా? సార్, ఇది అన్ఫార్చునేట్ అనుకోవచ్చు, లేదంటే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. మీ సినిమాలో ముందు అనుకున్న హీరో సినిమా 13వ తారీఖు February 13th వస్తుంది, మీ సినిమా February 14th వస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఆ సినిమా ఫంకీ 13th రిలీజ్ అవుతుంది, February 13th. ఓకే సార్, ఆ సినిమా నువ్వు చాలా బాగా ఆడాలండి. ఈజ్ ఎన్ యంగ్ బాయ్, వాళ్ళ సినిమా బాగా ఆడాలి. ఏదో మనకి కుదరలేదు, వీఆర్ నాట్ వర్కింగ్ టుగెదర్ అంతే.
వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను వాళ్ళ అమ్మ చేతుల్లో. సో వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి, ఆ సినిమాను బాగా ఆడాలి, మా సినిమా కూడా బాగా ఆడాలి. వెల్ సెడ్. ఆడాలి సార్, ఏదో ఒక్కొక్కసారి అవుతుంది అంతే. అది ఐఎమ్ బియాండ్ ఎవ్రీథింగ్. ఏదో ఎవరి మీద కోపం పెట్టుకుని అలా కోపం అదంతా కాదు. లైఫ్ యూనో ఎవ్రీథింగ్ దిస్ టు విల్ పాస్ అంటారు కదా, అలాగా ఎవ్రీబడి షుడ్ బీ హ్యాపీ. అన్న ఇప్పుడు ప్రజెంట్ సినిమాల్లో సాంగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సినిమా సీతాపైనం సంబంధించి సాంగ్ సెట్ ఆల్రెడీ ప్రూవ్డ్, బయటకు వచ్చేసి మంచి హిట్ అయినాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి కావాల్సిన ఆ సీన్ ఎలివేషన్స్ అన్ని అర్జున్ గారు మీకు ఇచ్చారా ఎలా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలంటే సార్, ఈ ఫిలిం టేకింగే సార్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్, ఈ ప్లేస్మెంట్ బ్యాక్గ్రౌండ్ అని చాలా తక్కువ డైలాగ్స్ ఉంటుంది, మేకింగ్ పైన ఎక్కువ ఉంటుంది సార్. అండ్ నాకు మంచి అంటే ఒక టైమింగ్ దొరికింది ఈ ఫిలింలో వర్క్ చేయడం. బికాస్ జనరలీ లవ్ స్టోరీస్కి మ్యూజిక్కే డెఫినెట్గా ఎక్కువ స్కోప్ ఉంటుంది. బట్ దాంట్లో కూడా సార్ నాకు ఇంకా ఎక్కువ స్కోప్ క్రియేట్ చేసి ఇచ్చారు. సో డే 1 నుంచి కూడా అనూప్ దిస్ ఈజ్ ఓన్లీ యువర్ ఫిలిం, బ్యాక్గ్రౌండ్ స్కోరే ఇంపార్టెంట్ అని. సో సాంగ్స్ కన్నా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంజాయ్ చేస్తాం మేము. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టరైజేషన్ లైక్ ఒక థీమింగ్ అనేది ఉంటుంది, ఒక క్యారెక్టర్కి ఒక థీమ్ అని వర్కౌట్ చేసాము. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళిద్దరి ఎపిసోడ్సే కానీ లేకపోతే ఆల్ క్యారెక్టర్స్ హ్యావ్ ఒక స్టార్ చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దే స్పెషాలిటీ దీనికి. సో వాళ్ళ స్పెషాలిటీ బట్టి వాళ్ళకి ఎలా మ్యూజిక్ చేయాలని మేమిద్దరం కూడా కూర్చొని వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది బ్యాక్గ్రౌండ్ స్కోరు దానికి డబల్ ఉంటుంది సార్ ఈ సినిమాలో, అంతే. నిజం చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విల్ బి సూపర్ అంటే పీపుల్ విల్ లవ్, అది 100% చెప్తాను. సో నాకు బాగా నచ్చిన పిల్ల ఏ ఊరికి వెళ్తావే పిల్ల, ఇప్పుడు నాకు ఆ సాంగ్ ఎవరు పాడతారు? మీరు సింగర్ అని చెప్పారు కదా సార్. అంతేనా? యా, యాక్చువల్లీ మీరు కరెక్ట్ చెప్పారు సార్. సార్ వాయిస్ వింటే ఆ బేస్ ఉంటుంది, ఆ ఫీల్ ఉంటుంది సార్. మీరు అన్నట్టు నేను సినిమాలో ఒక చిన్న బిట్ పాడించాను సార్, పాడారు సార్. పాడారా? డెఫినెట్ గా. నేను ఏం సార్ మీరు నేను సింగర్ కాదంటారు, మీతో పాడించానని చెప్తున్నారు సార్. పాడింది కాదు, అది మాట్లాడింది, లిరిక్ ని మాట్లాడాను నేను. సరే అదేనా చెప్పండి, చెప్పండి. యూ హ్యావ్ టు టెల్. అయ్యి లేదు సార్, మనం ఇంకొకసారి కూర్చుందాం కదా, అప్పుడు చాలా పెట్టుకుందాం. మీరేంటి మీరు? సరే సార్, యాక్చువల్లీ ఐశ్వర్య అండ్ నిరంజన్ ఇద్దరు కూడా మీరు ఇందాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటున్నారు కదా, సో దే ఆర్ ఆల్సో ద మెయిన్ రీజన్. ఇప్పుడు అందరూ చూసిన వాళ్ళంతా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందంటే బికాస్ ద క్రెడిట్ గోస్ టు దెమ్ ఆల్సో. బికాస్ వాళ్ళు ఆ పర్ఫామ్ చేస్తే నేను ఆ ఫీల్ అయ్యి లైక్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పార్ట్స్ దే రియల్లీ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఓకే, నాకు ఇప్పుడు సాంగ్ కావాలి. సాంగ్ ఓకే. కాకినాడకెళ్ళకే కాకులెత్తికెళ్తాయే, గుంటూరుకెళ్ళకే గుంటలోన పడతవే, పిడుగురాళ్ళకెళ్ళకే పిడుగు మీద పడుతుంది, గాజు గుచ్చుకుంటాదే, కావలికెళ్ళకే పిల్ల, కావలికెళ్ళకే పిల్ల, నీకు కావాల్సింది ఉండదే పిల్ల, ఊరుకెళ్తావే పిల్ల, నువ్వు ఏ ఊరుకెళ్తావే పిల్ల. ఇంకొకటి సార్, నా సినిమాలో ఇంకోటి, ఐ హ్యావ్ ఫెంటాస్టిక్ టెక్నీషియన్స్. డైలాగ్స్ వచ్చి సాయి మాధవ్ గారు ఈజ్ వెరీ నైస్లీ ఈజ్ రిటర్న్, చాలా బాగుంటుంది, మీరు చూడండి. తర్వాత సాంగ్ వచ్చి కాసర్ల శ్యామ్ గారు రాశారు, చంద్రబోస్ గారు రాశారు. సో ఐ హ్యావ్ క్రీమ్ ఆఫ్ టెక్నీషియన్స్ ఇన్ మై పిక్చర్. సో ఐశ్వర్య, ఇప్పుడు నాకు ఒక్కటి క్లారిటీగా చెప్పాలి. నో, అసలు దీనికి దాట వేయకూడదు, నో అనకూడదు. ఈ సినిమాకి సంబంధించి మీ ప్రొడ్యూసరు నీకు ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంత? ఎందుకు సార్ మీరు ఇంట్లో ప్రాబ్లం పెడుతున్నారు? ఇచ్చారు. He did. He gave me good remuneration, very good remuneration. నిజమా? అవును. ఓకే.
ఫిలిం స్టార్ట్ అయ్యడానికి ముందు అవ్వడానికి ముందే ఇచ్చేసారా? ముందు ఇచ్చేసారు. అంటే బ్యాలెన్స్ ఎవరికి మిస్ చేయలేదు నో సార్. బ్యాలెన్స్. హీరోకి ఎవరికి మిస్ చేయలేదు మేము. ఓకే ఓకే సరే, మీ మదర్ కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఓకే. మీ హస్బెండ్ ఏమన్నారు సినిమా చూసిన తర్వాత? చాలా నచ్చింది. ఉమాపతి ఒక డైరెక్టర్ అండ్ ఆయన కూడా డైరెక్ట్ అవును. ఇప్పుడు ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఫాదర్ సూపర్ ఆర్టిస్ట్ కదండి. అవును, చాలా మంచి యాక్టర్. యాక్ట్ చేస్తారు, డైరెక్ట్ చేస్తారు. సో ఉమా కూడా చాలా ఒక క్రిటిక్ లాగా అన్నీ ఇలా చూసి అన్నీ ఒక చిన్న చిన్న పాయింట్ కూడా చెప్తారు యాక్చువల్లీ. సో ఉమాకు కూడా చాలా నచ్చింది, పర్ఫార్మెన్సెస్ నచ్చింది, అందరూ పర్ఫార్మెన్సెస్ చాలా నచ్చింది. తను మంచి క్రిటిక్ అన్నారు కదా. అవును. సో తను ఈ సినిమా చూసిన తర్వాత మిమ్మల్ని ఉద్దేశించి చేసిన క్రిటిక్ ఏంటి? యాక్చువల్లీ థ్యాంక్ఫుల్లీ హీ ఓన్లీ హ్యాడ్ గుడ్ థింగ్స్ టు సే ఈ ఫిలింలో. ఓకే. హీ సెడ్ ప్రేమ బరహ కంపేర్ చేస్తే ఈ ఫిలింలో ఇంకా కొంచెం చాలా మెచ్యూర్గా చేసావని చెప్పారు. సో ఐ జస్ట్ హోప్ ఆడియన్సెస్ ఆల్సో ఫీల్ ద సేమ్. సో ఈ సినిమా తర్వాత తెలుగులో ఐశ్వర్య బిజీ అవుతుందా? మీరు చూసి చెప్పండి. మీ ఆల్రెడీ మీ ప్రిడిక్షన్ ఉంటుంది యాజ్ ఎ డైరెక్టర్గా. సార్ బిజీ అవుతుందో లేదో నాకు తెలియదు సార్, బట్ జనం మాత్రం మంచి ఆర్టిస్ట్ అని గ్యారంటీ చెప్తారు సార్. షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్ అని చెప్తారు. గ్యారంటీ నా పేరు నిలబెడుతుంది. గుడ్ గుడ్, అదే కదా కావాలి. అదే ఇంపార్టెంట్. సో February 14th రాబోతుంది. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? చాలా కృషి, ఫుల్ హార్ట్ అండ్ సోల్గా సినిమా చేశాము. నా డాటర్ని, తర్వాత మన ఉపేంద్ర గారి అన్న కొడుకుని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఆనెస్ట్గా సినిమా చేశాము. సో దయచేసి పిక్చర్ వచ్చి ఈ ఫ్యామిలీలు వచ్చి చూడగల సినిమా చేశాము. ఎక్కడ కూడా ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ అది ఎక్కడ కూడా ఉండదు. బ్లడ్ విడ్డు అనేది అసలు ఉండదు. ఇవన్నీ ఏమీ ఉండదు. ఓన్లీ పాజిటివిటీ, ఒక బ్రీజ్ లాగా, ఒక మంచి గాలి లాగా సినిమా అలా ఉంటుంది. సో దయచేసి వచ్చి చూడండి, అంతే. ఐశ్వర్య, నా డెబ్యూ ఫిలిం తెలుగులో చాలా స్పెషల్ అయిన ఫిలిం అండ్ నా మీద అందరి మీద చాలా బాధ్యత ఉంది. సో ఆడియన్స్ సపోర్ట్ చేయాలి. మా నాన్నగారిని ఎలా ప్రోత్సహించారో నా మీద కూడా అదే బ్లెస్సింగ్స్ ఉండాలి, అంతే. నిరంజన్, నాకు కూడా ఇది ఫస్ట్ సినిమా తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతున్నాను. సో సీతా పైన టైటిల్లో సబ్ టైటిల్ ఉంటుంది, ఆ జర్నీ త్రూ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ అని. సో లవర్స్ డే అందరు వచ్చి మనందరినూ లవ్ చేసి పోవాలి. అండ్ డెఫినెట్లీ అంటే గ్రాటిట్యూడ్ ఎవరికి ఇంతకీ? అంటే కింద ఒక సబ్ టైటిల్ ఉంటుంది అన్నాడు కదా. ఈజ్ అబౌట్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ సార్. నేను పాజిటివ్ అని చెప్పాను కదా సార్, ఫీల్ గుడ్, అది మీకు తెలుస్తుంది. వాల్యూ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని అందరికి వాల్యూ చేయాలి. ఓకే అనూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ బికాజ్ సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ఆల్సో ఇట్స్ ఫీల్ గుడ్ ఫిలిం విత్ వెరీ గుడ్ పాజిటివ్ ఎమోషన్స్ అండ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో యూ క్యాన్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. సో February 14th రిలీజ్ అవుతుంది. మీరందరూ వస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదండి, సీతాపైనం యూనిట్తో మన స్పెషల్ చిట్ చాట్. సో ఈ సినిమా తర్వాత ఐశ్వర్య అండ్ నిరంజన్కి తెలుగులో మరిన్ని అవకాశాలు రావాలి. అలాగే యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా. సో ఈ సినిమా తర్వాత స్ట్రైట్ అవే తెలుగులో స్టార్స్ని డైరెక్ట్ చేసే అవకాశం అర్జున్ గారికి రావాలి. సో మళ్ళీ మన అనూప్ని మనం తరహాలో మంచి గుర్తింపు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. సో మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను.